హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కస్టర్డ్ పౌడర్ మిల్క్ షేక్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకొని కొద్దిగా పాలను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 గ్లాసు పాలను వేసుకోవాలి. నేనైతే 250 ml పాలను తీసుకున్నానండి. పాలను ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు వేరొక పక్క ఒక 5-6 జీడిపప్పు పలుకుల్ని, ఒక 5-6 బాదం పలుకుల్ని తీసుకుని మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. పిస్తా ఉంటే పిస్తాను కూడా వేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు అనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పాలల్లోకి 2 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఈ పాలల్లోకి మనం ముందుగా కలుపుకుంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లోకి మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. పాలనేవి 2-3 నిమిషాలు మరిగిన తర్వాత పాల కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వాలి. పాలను ఇలా గరిటెతో తిప్పుకుంటూ చల్లారనివ్వాలి, లేకపోతే పాల మీద మేగడ కట్టేస్తుంది. ఈ మిల్క్ షేక్ని వేడిగా తాగాలనుకునే వాళ్ళు ఇలా సర్వ్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ మిల్క్ షేక్ని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ షేక్ని తీసుకుని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే కస్టర్డ్ పౌడర్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. పౌడర్ మిల్క్ షేక్ని వేడిగా కంటే చల్లగా తాగితేనే టేస్ట్ బాగుంటుంది. పౌడర్ మిల్క్ షేక్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కస్టర్డ్ పౌడర్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.